నాథుండు మఖంబు చూడ పిలువంబొత్తెంచినాడు. మహారాజు అంతటివాడు, కంస చక్రవర్తి అంతటివాడు యజ్ఞం చూడ్డానికి రమ్మని ఆహ్వానాన్ని స్వయంగా పంపిస్తే, మనిషినిచ్చి పంపిస్తే ఆహ్వానాన్ని మనం వెళ్లకుండా ఎలా ఉంటాం? మీరందరూ మీ మీ నేర్పుతో కానుకలన్నీ కట్నాలన్నీ మూటలు కట్టండి, నగలు ఇవ్వండి, నాణ్యాలు ఇవ్వండి, మంచి మంచి ఆవు పెరుగులు, ఆవు పాలు, నేతులు అన్నిటినీ సేకరించండి, గంధపు చెక్కలు, అడవుల్లో పండేటటువంటి చింతపండు వంటి పంటలు అన్నిటినీ ఎన్ని ఎన్ని మనం చేకూర్చగలమో సేకరించగలమో అవన్నీ సేకరించండి, బళ్ళ మీద తీసుకెళ్ళి కంసుడికి ఇద్దాం. ఆయనతో పాటు అక్కడికి వెళ్ళాక మనకే ఉపయోగపడతాయి. అంటే ఇంకా వెళ్ళాక తిరిగి అడుగైనా ఇవన్నీ మళ్ళీ ఎవరికి ఉపయోగపడాలి? వీళ్ళకి. అందుకని ఆయన అన్నీ సేకరించి పట్టుకెడదాం. ప్రయాణం రేపు ఉదయం ప్రొద్దుటే లేచి చకచక స్నానాలు కానివ్వండి. అందులో ఒకడు బాత్రూమ్ కడితే గంటైనా రాదు. అందుకని చకచక స్నానాదులు కానిచ్చి అలంకారాలు పూర్తి చేసుకుని పెందరాళ్ళే ప్రయాణం అవుదాం అనగానే ఇంకా పిల్లలు ఉన్నారు అక్కడ. ఆ పిల్లలంతా ఎగిరి గంతులు వేశారట. ఎందుకని? గోపాల బాలకులు పుట్టినప్పటి నుంచి అడవుల్లోనే తిరిగారు. వాళ్ళల్లో కొందరికి 8 ఏళ్ళు, కొందరికి 10 ఏళ్ళు, కొందరికి 12 ఏళ్ళు, కొందరికి 14 ఏళ్ళు ఉన్నాయి. ఎన్నాళ్లలో ఎప్పుడూ మాట వరసకు కూడా వాళ్ళు నగరం మొహం చూడలేదు. మధురా నగరం చాలా పెద్ద నగరం అని, పెద్ద పెద్ద మేడలు ఉంటాయని, విద్దులు ఉంటాయని, రకరకాల భోగాలు ఉంటాయని, వీధులు బాగుంటాయని విన్నారే కానీ పాపం చూడలేదుగా. అందుకని కృష్ణ బలే పెట్టావు ప్రయాణం. అప్పుడప్పుడు ఇలాగా సిటీస్కి యాత్ర పెడుతూ ఉండే నీ పుణ్యం ఉంటుంది. నీ వంకతో మేమందరం కూడా చూడొచ్చు. ఎప్పుడూ అడవుల్లోనే చెట్ల కింద దాగుడు మూతలు దండాకూరు ఆడుకుంటున్నాం, ఇప్పుడు నగరం చూస్తాం అని ఆనందపడిపోయారు. నందుడు కూడా యాత్రకి సిద్ధమైపోయాడు. అందరూ యాత్రకి సిద్ధమయ్యారు. కానీ ఒక్క యశోద మాత్రం కొంచెం బెంగెట్టుకుని, నాయన కృష్ణ అసలేది నగరం, అందులో వెళ్ళేది కంసుడి దగ్గరికి, నువ్వేం చేస్తావో, వాడేమో అపకారం తలపెడతాడో, కొంచెం జాగ్రత్త సుమా, తొందరగా వచ్చేయాలి సుమా. అంటే అలాగేనమ్మా, ఏమి నువ్వు బెంగ పెట్టుకోకు, నేను ఎక్కడున్నా సుఖంగా ఉంటాను, అంతేగాని వెంటనే వస్తానండో, నీకెందుకు, నేను సుఖంగానే ఉంటాను, ప్రయాణం మాత్రం అవుతాం, నువ్వు నిశ్చింతగా ఉండని తల్లికి నచ్చజెప్పాడు. ఇక ఈలోపు శ్రీకృష్ణుడు మధురానగరమునకు వెళ్ళిపోతున్నాడు. మధురానగరానికి కృష్ణుడిని తీసుకుపోవటానికి కంసుడి దూతగా అక్రూరుడు వచ్చాడనే విషయం గోపికలకి తెలిసింది. ఇక గోపికలంతా ఇళ్లలోంచి బయటకు వచ్చేశారు. గుండెలు బాదుకుని వాళ్ళలో వాళ్ళు ఏడవడం మొదలెట్టారు. అంటే ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పుచ్చుకొని, చూసావటే సంపంగి, చూసావటే పూబోణి, చూసావటే పంకజాక్షి, ఎంత అన్యాయం, కృష్ణుడు మనందరికీ చెప్పకుండా నగరానికి పారిపోతున్నాడు, ఈయన నగరానికి వెడితే ఇక తిరిగిరాడు. ఈ పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళంతా సిటీలకు వెళ్ళిపోయి అక్కడ మకాన్ పెట్టేసి సిటీలు తెగపెంచేస్తున్నారు. అక్కడికి వెడితే ఆ భోగాల్లో పడిన కృష్ణుడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడా? రాడు. ఇతన్ని అక్కడికి వెళ్లకుండా ఎలా ఆపాలి అనుకున్నారు వాళ్ళంతా. పాపం ఇంతలో ఒక ఆవిడంది, ఇదంతా బ్రహ్మగాడి రాత, ఆ బ్రహ్మ ఎప్పుడైనా కనపడాలి, ఎడాపడ బుగ్గపోట్లు తెగపొడి చేస్తాం అని బ్రహ్మని తిట్టుకున్నారట. అమ్మ భారతి, మేటి విధాత ముఖ్యుడు గృహస్థటంచు నమ్మితిమి, మేటి గృహస్థు మాకు విధాతయని నమ్మితిమేము. అందరిలోకి గొప్ప సంసారి బ్రహ్మ అని నమ్మాం, కానీ ఆ బ్రహ్మగారు గొప్ప సంసారి కాదు, సంసారాలు కూలదోసేవాడని ఇప్పుడు అర్థమవుతోంది. లేకపోతే మా నుదుట కృష్ణుడికి దూరమైపోయే రాత రాస్తాడా, ఈ రంపపు కోత మాకు విధిస్తాడా? అమ్మా సరస్వతి, నువ్వైనా బ్రహ్మకి చెప్పకూడదమ్మా, ఎంతటి గొప్ప భర్త అయినా ఏకాంతంగా భార్య చెప్పిన మాట వింటాట. కొంచెం ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ బ్రహ్మగారికి చెప్పి మా రాత మార్పించవా, కృష్ణుడు మాకు దూరం అవ్వకుండా దగ్గరయ్యేలా చేయవా తల్లోయ్ అని సరస్వతికి మొరపెట్టుకున్నారు. ఈ పనులు ఇప్పట్లో అవ్వవు కదా మరి. ఎంత బ్రహ్మగారికి రికమెండేషన్ రాసుకున్నా లెటరు, సరస్వతికి మొక్కుకున్నా వెంటనే పనులు అవ్వవు. అందుకని వీళ్ళు పట్టేం చేశారు, అక్రూరుడికేసి తిరిగారు. ఆ గదిలోకి వెడుతున్నటువంటి అక్రూరుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ ఇంట్లో విశ్రాంతి గది ఒకటి ఉంది, ఆ గదిలోకి వెడుతున్నాడు ఆయన. ఆ రాత్రి అక్కడ పడుకొని పొద్దున్నే లేచి మళ్ళీ రథం సిద్ధం చేసి బలరామకృష్ణుల్ని వెంట పెట్టుకుపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు ఆయన. అటువంటి అక్రూరుని చూసి, ఒరే అక్రూరా, నువ్వు కనుక మాకు ఏకాంతంగా దొరికింటేనా, కృష్ణుడి ఇంట్లో కాకుండా ఇంకో ఇంట్లో పడుకుంటేనా నీ బుర్ర రామకీర్తన పాడించేసేవాళ్ళం, కర్రబెట్టి బాధేసేవాళ్ళం అని ఆయన్ని తిట్టుకున్నారు. అక్రూరుండని పేరు పెట్టుకొని నేడస్మన్ మనోవల్లభుం చక్రిన్మాకడబాపి కొంచునరుగం చర్చించి ఏ తెంచినాడక్రూరుండట క్రూరుడితడు నిజం వక్రూరుడవునేని నిర్వక్రత్వంబున కృష్ణు పెట్టి తన త్రోవంబో విచారం పడే. వీడి దుర్మార్గుడు
అక్రూరుడు అని పేరెట్టుకున్నాడు. వీడు అక్రూరుడు కాదు, క్రూరుడు. ఈ పేరు పెట్టుకుని ఏ క్రూరత్వం లేని మంచివాడు, దయగలిగిన వాడనే పేరు పెట్టుకుని మనందరికీ మనోవల్లభుడు, ఎంతో ప్రీతిపాత్రుడు, మనకి ప్రాణమైన మన కృష్ణుణ్ణి మనకి దూరం చేసి ఈ బృందావనం నుంచి మధురా నగరానికి పట్టుకుపోతున్నాడు. ఇటువంటి దుర్మార్గుడిని భూదేవి ఎలా కన్నదో, ఎలా భరిస్తుందో, ఇలాంటి పాపాత్ములు పుట్టబట్టే ధర్మం 4 పాదాలు నడిచేది కాస్త ఒంటి పాదం మీదకి వెళ్ళిపోయింది. ఈ దుర్మార్గుడు ఎలా చస్తాడు రా బాబు దేవుడు అని మొక్కుకున్నారట పైకి వాడు. అంటే నిజంగా వాడికి ద్వేషం కాదు, కృష్ణుడు దూరం అయిపోతున్నాడనే బాధ. వీడే నిజంగా అక్రూరుడైతేనా మన కృష్ణుడిని మనకు వదిలి తాను ఒక్కడే వెళ్ళిపోడా అని కాసేపు అక్రూరుని తిట్టుకున్నారు. ఈ పట్టు యశోదకేసి తిరిగింది వీళ్ళ కోపం. పోనీ ఆయనంటే పిలిచాడు అనుకుందాం, ఈయన చేతులు ఒప్పుకుంటూ పోతానన్నాడు మధురా నగరానికి. మధ్యలో వీళ్ళ అమ్మకేమైంది, మా అబ్బాయిని పంపనడచ్చగా, మా అబ్బాయి అని ఎప్పుడు ప్రేమ నటించే ఈ యశోదాదేవి ఇవాళ పర్వాలేదు వెళ్ళంటుందా, నిజంగా కన్నబిడ్డ అయితే ఇలా పంపుతుందా అన్నారు. తెలియకుండానే అనేసారు వాళ్ళు. పెంచుకున్న బిడ్డ అయి ఉంటాడు, కన్నబిడ్డ అయితే కడుపు తీపి ఉంటే కృష్ణుడి పంపుతుందా? ఈ నందుడు కూడా చూడండి, నేను మా అబ్బాయితో వస్తానంటాడు. తను ఒక్కడు వెళ్ళకూడదా? యజ్ఞానికి కృష్ణుడు వెళ్ళకపోతే యజ్ఞం ఆగిపోతుందా? ఈయన లేకపోయినంత మాత్రం చేత యజ్ఞాలు ఆగిపోతాయి కాబోలు అని కాసేపు నందుడిని తిట్టుకున్నారు. అన్నీ అయిపోయాక ఆఖరిన కృష్ణుడి మీద పడ్డారు. మా ఐదారి కృష్ణ, అన్నీ కపటత్వాలే, అన్నీ మోసాలే నీవి. లేకపోతే ఎంతకాలం మాతో ఆడుకుని ఇప్పుడు అక్కడికి పోయి కొత్తగా నగరంలో ఉన్న స్త్రీల మీద పడదాం అనుకుంటున్నావా? ఇంత అన్యాయం చేస్తావా అని మళ్ళీ కాసేపు కృష్ణుని తిట్టుకున్నారు. అంటే ఈ ప్రేమ ఒక పరాకాష్ఠకి వెళ్ళిపోయిందనమాట. అక్రూరుడు ఇవన్నీ విని కూడా ఎంత ఆనందపడ్డాడంటే, ఆహా గోపికలది ఎంత గొప్ప భక్తి, ఎంత ఏకాంత భక్తి, ఒక్క క్షణం కృష్ణుడి చూడకుండా ఉండలేరన్నమాట. అందుకే ఈ గోపికలకి కృష్ణుడికి ఉన్న అనుబంధాన్ని పుణ్యాత్ములు నారదాదులు ఒక పదంలో సూచించారు. ఏంటది? గోపీలోలుడు, గోపీ జనప్రియుడు అని. సంతోషం అనుకున్నాడు ఆయన. ఆ రాత్రి హాయిగా క్షీరాన్నము కుడిచి శ్రీకృష్ణుడు స్వయముగా వండిన పరమాన్నం. పరమాన్నం అంటే చెప్పేగా కృష్ణుడికి చాలా ఇష్టమైన నైవేద్యం. ఆ పరమాన్నము కూడా తల్లి చేత వండింప చెయ్యకుండా శ్రీకృష్ణుడు తాను స్వయముగా ఆవు పాలతో చక్కని మిసిమి మేగడతో కూడిన పాయసం వండి స్వయంగా అక్రూరుడికి పెట్టాట. ఆయన ఏం జాతకుడో, మహాయోగ జాతకుడు. శ్రీకృష్ణుడు పెట్టిన పాయసం, ఆయన వడ్డించిన పాయసం, అది కూడా బంగారు కంచంలో వడ్డించాట. ఎవరైనా గురువులకి మ్యాక్సిమం వెండి కంచం ఇస్తారు కానీ బంగారు కంచం ఎవరు, కానీ కృష్ణుడికి బంగారు కంచం ఇచ్చాడు ఆయన, జగద్గురువు అయ్యుండి. ఆ క్రూరుడు అదృష్టవంతుడు పరమాత్ముని చేతి భోజనం తిన్నాడు. ఆ పాయసం కడుపు నిండా తిని, కృష్ణ అసలు జీవితంలో ఇటువంటి పదార్థాలు ఉంటాయని ఎప్పుడు వినలేదు, కళ్ళారా కనలేదు, నోటితో తినలేదు. ఇవాళ తిన్నాను, నా జన్మ ధన్యమైంది అన్నాడు. తదనంతరం ఆ కంచం కూడా ఆయనకే కానుక ఇచ్చేశాడు. పూర్వం కంచంలో అన్నం పెట్టాక కంచం ఇచ్చేసేవారులేండి, అలాంటి దాతలు ఉండేవారు. ఈ విధంగా కంచముతో సహితంగా ఇచ్చేట. మంచం మీద ఇక పడుకున్నాడే కానీ ఆ కృష్ణుడు, ఆయన భక్తి, ఆ రూపం, ఇవన్నీ మనస్సులో పదే పదే మెదలుతూ ఉండగా ఏదో అలా నిద్రపోయాడు. తెల్లవారుజామునే లేచి అద్భుతంగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి, అవి కూడా కృష్ణుడు ఇచ్చినటువంటి కొత్త బట్టలు కట్టుకుని పాత బట్టలు అక్కడే వదిలేసి రథాన్ని సిద్ధం చేశాడు. గుర్రాలని బాగా తోమి వాటికి కళ్యాలు వేసి రథానికి ఆ గుర్రాలని పూనిచి రథం తొట్లో కూర్చుని ఇక బయలుదేరదామా అనగానే బలరామకృష్ణులు రథం చుట్టూ ప్రదక్షిణ చేసి, కొత్తగా వాహనం ఎక్కేటప్పుడు ప్రదక్షిణ చేయాలి, అందుకని ప్రదక్షిణ చేసి రథం ఎక్కారు. ఈలోపే పిల్లలంతా ఏం చేశారు, గొల్ల పిల్లలంతా ఎడ్ల బళ్ళు సిద్ధం చేసుకున్నారు. ఎడ్ల బళ్ళ మీద రకరకాల కానుకలు చేర్చారు. ఆ కానుకల్ని మోసుకుంటూ కొందరు కాలినడకన, కొందరు బళ్ళు తోలుకుంటూ, మొత్తం మీద నందాదులందరూ ఎడ్ల బళ్ళ మీద కాలినడకన మధురా నగరానికి కృష్ణుడి వెంట ప్రయాణమయ్యారు. ముందు రథంలో అక్రూరుడితో బలరామకృష్ణులు, వెనక భాగంలో వారి వారి వాహనాలలో ఈ మొత్తం గోపాలకులంతా ప్రయాణమయ్యారు. ఇంకా చూడండి, ఆడవాళ్ళంతా ముందుకు వచ్చారు, అరుగుల మీద నిలబడ్డారు, కళ్ళ వెంబడి నీళ్లు గార్చారు. అదిగో వెళ్ళిపోతున్నాడు, అది చన్నుచున్నవాడు ప్రియుడు, అదిగో వెళ్ళిపోతున్నాడు ప్రియుడు, అదిగో రథం, అదిగో చక్రాల నుంచి పైకి వస్తున్న దుమ్ము, చక్రం కదులుతున్నప్పుడల్లా కింద నుంచి ఏమవుతుంది, దుమ్ము పైకి వస్తుంది, అదిగో దుమ్ము, చివరికి దుమ్ము కూడా మాయమైపోయింది అనుకుంటూ చాలాసేపు వీధుల్లోకి వచ్చి
పూర్తిగా రథచక్రముల నుండి వచ్చే దుమ్ము అణిగిపోయేంత వరకు అక్కడే నిలబడి నిరాశగా వెనక్కి వెళ్ళారట. అంతసేపు ఎందుకున్నారు వాళ్ళు? ఏ నిమిషంలో అయినా ప్రయాణం ఆగిపోతుందేమో, ఈ చక్రాలు విరిగి పడిపోకూడదా, గుర్రాలు చచ్చిపోకూడదా, కళ్యాలు తెగిపోకూడదా, అక్రూరుడికి మాయిదారు రోగం రాకూడదా, కృష్ణుడికి కడుపు నొప్పి రాకూడదా. అరే కృష్ణుడికి కూడా కడుపు నొప్పి రావాలని అనుకున్నారట వాళ్ళు. ఈ విధంగా అనుకున్నారు, కానీ ఏం అవ్వలేదు. అంచేత రథం వెళ్ళిపోయింది, వీళ్ళు మాత్రం వెనక్కి వెళ్ళిపోయారు నిరాశగా. రథం వేగంగా వెళ్ళిపోయింది, రథం కదా ముందు వెళ్ళిపోయింది, వెనుక ఎడ్ల బళ్ళలో వాళ్ళు బయలుదేరారు. కొంతసేపటికి రథం కొంచెం మధ్యాహ్న సమయం అవుతూ ఉండగా యమునా నదీ తీరం దగ్గర ఆగింది. వెంటనే శ్రీకృష్ణుడు, అక్రూర, కించిత్ కాలం రథాన్ని ఇక్కడ ఆపు, నేను యమునా నదిలోకి దిగి స్నానం చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత రథం ఎక్కుతాను, మంచినీళ్ళు తాగుతాను అన్నాడు. అనగానే అక్రూరుడు రథం ఆపాడు. బలరామకృష్ణుడు రథంలోంచి కిందకి దిగి యమునా నదిలో కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి మళ్ళీ తిరిగి రథం ఎక్కారు. ఇప్పుడు అక్రూరుడు అన్నాడు, స్వామి నేను 3 పూటల సంధ్యావందనం చేసుకుంటాను, నేను కూడా కాసేపు అందులోకి వెళ్ళి సంధ్యావందనం చేసుకొస్తాను, స్నానం చేసి సంధ్య పూర్తి చేసుకొస్తాను, త్రికాల సంధ్యావందనం చేసుకునే అలవాటు కాబట్టి మాధ్యాహ్నిక సంధ్య వారుస్తాను, మీరు ఒక్క 10 నిమిషాలు ఇందులో కూర్చోండి అని వారిని రథంలో కూర్చోబెట్టి ఈ మహాత్ముడు పైన ఉత్తరీయం నడుముకి బిగించి కట్టుకుని యమునా నదిలో స్నానానికి దిగాడు. మధ్యాహ్నం పూట యమునా నదిలో స్నానం ఎంత హాయిగా ఉంటుందో, కాస్తంత ఎండ తగినప్పుడు శరీరానికి నదులలో స్నానం చేస్తే శరీరం ఆహ్లాదాన్ని పొందుతుంది. టక్కన అందులో ములిగాడు ఆయన సంకల్పపూర్వకంగా. స్నానము చేసి చేసి నది చల్లని నీటను రామకృష్ణులను మానుగజూచి వీరు రథ మధ్యమునన్ వసించి ఉన్నవారు ఈ నది నీరి లోపలకు ఎప్పుడు వచ్చి రటంచులేచి మేధానిధి చూచే వారల రథస్థుల భక్త మనోరథస్థులన్. హాయిగా స్నానం చేశాడు, బుడుంగు బుడుంగు అని ములిగాడు, చెమటంతా పొయ్యేలో రుద్దుకున్నాడు. ఈ నది చల్లని నీటిలో స్నానం చేశాక తర్వాత సంధ్యావందనం చేసుకుందాం అనుకున్నాడు ఆయన. కానీ ఈలోపే ఒక తమాషా జరిగింది. ఇలా చెవులు ముక్కు కళ్ళు మూసుకుని బుడుంగను ములిగేట. మొలగ్గానే ఆ నీళ్లలో అడుగున రథం కనపడింది. ఇదేమిట్రా, నది మధ్యలోకి రథం వచ్చింది అని ఆ రథం కేసి కళ్ళు తెరిచి చూశాడు. అసలు నీళ్లలో కళ్ళు విప్పి చూడలేము, కళ్ళు మూసుకునే ములగాలి, కానీ ఆయన కళ్ళు తెరవగలిగాడు. అది ఒక గొప్ప అదృష్టం, ఎందుకంటే కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంది కనుక. నీటి అడుగున యమునా నది మధ్యలో కళ్ళు విప్పి చూసిన ఆయనకి రథంలో కూర్చుని ఉన్న బలరామకృష్ణులు కనబడ్డారు. ఒడ్డు మీద ఉండవలసిన రథం నీళ్లలో ఉంది. ఆ రథంలో బలరామకృష్ణులు హాయిగా చిరునవ్వులు చిందిస్తూ చేతులెత్తి ఆశీర్వదిస్తున్నట్టుగా ఉన్నారు, అభయముద్రలతోటి ఆశీర్వచన ముద్రలతోటి. ఈయన ఆశ్చర్యపోయాడు. ఇదేమి ఒడ్డు మీద కదా రథం పెట్టాను, ఆ రథం నీళ్లలోకి ఎలా వచ్చింది, ఇది ఏమైనా భ్రమేమో అని మళ్ళీ టింగన పైకి లేచాడు. పైకి లేచి ఒడ్డు మీదకు చూశాడు. ఒడ్డు మీద రథం అలాగే ఉంది. రథంలో కూర్చుని ఉన్న బలరామకృష్ణులు మళ్ళీ చెయ్యెత్తి ఆశీర్వదిస్తూ అలాగే నవ్వుతూ కనబడ్డారు. ఓరి దేవుడు, నాకేదో జరిగిపోతోంది. నీళ్లల్లో రథం కనబడుతుంది, నీళ్లలో పిల్లలు ఇద్దరు కనబడుతున్నారు, పైకి లేస్తే పైన కనబడుతున్నారు. ఇది భ్రమ, మనోభ్రమ, ఇంద్రజాలమా, మంత్రమా, తంత్రమా, మాయ, కనికట్ట అని అనుకుని మళ్ళీ నీళ్లలో ములిగాడు. మళ్ళీ నీళ్లలో కనపడింది రథం, బలరామకృష్ణులు కనపడ్డారు. మళ్ళీ పైకి లేచాడు. ఒడ్డు మీద మళ్ళీ రథం కనపడుతున్నది. అక్కడ నీళ్లలో కనపడతారు, పైకి లేస్తే పైన కనపడతారు, మళ్ళీ నీళ్లలో ములిగితే నీళ్లలో కనపడతారు, మళ్ళీ పైకి లేస్తే ఒడ్డు మీద కనపడతారు. ఈయన ఒక క్షణకాలం తెల్లబోయాడు. ఏమి ఈ విచిత్రం, ఏకకాలంలో నీటి మీద ఒడ్డు మీద, ఇటు నీటిలో ఇటు ఒడ్డు మీద 2 చోట్ల ఎలా కనపడుతున్నారు? కంటిన్ మున్ను రథంబుపై మరి తుదిన్ కంటిల్ తుదిన్ క్రమ్మరన్ కంటిన్ తొంటి రథంబు మీద ఇదే ఈ కళ్యాణ చారిత్రులే వెంటందో చిరి 2 దిక్కుల మనో విభ్రాంతియో నీరిలో నొంటాశ్చర్యము చూతునంచు మరియున్
ఊహించి మగ్నాంగుడై. ఎంతో పూర్వమే రథంలో కూర్చున్న వీళ్ళు ఒడ్డు మీద ఉన్నారు. నీళ్లలో ములిగితే మళ్ళీ నీటిలో రథంతో పాటు కనపడుతున్నారు. పైకి లేస్తే పైన కనపడతారు, నీళ్లలో ములిగితే నీళ్లలో కనపడతారు. ఒక వ్యక్తి ఒడ్డు మీద రథంలో కూర్చుని కనపడడంలో ఆశ్చర్యం లేదు, కానీ నీళ్లలోకి రథం ఎలా వస్తుంది, వస్తే మాత్రం అందులో మానవ మాత్రుడు ఎక్కువసేపు ఎలా ఉండగలడు? ఒడ్డు మీద ఉండడంలో ఆశ్చర్యం లేదు, కానీ నీరులోనుంట ఆశ్చర్యం, నీళ్లలో ఉండడం మాత్రం ఆశ్చర్యం. ఇదేమిటో చూద్దాం, ఏదో మహామహిమ జరుగుతున్నది ఇక్కడ అనుకుని మళ్ళీ నీళ్లలో గుడుంగును ములిగాడు. ఈసారి నీళ్లలో ములిగిన ఆయనకి రథం కనబడలేదు, బలరామకృష్ణులు కనపడలేదు. మరి ఏం కనబడ్డాయి? పోషిత బంధవుండు యదు పొంగముడా జలమందుగాంచే సద్భాషు సహస్రమస్తక విభాసిత రత్న విభూషు భూమి భృద్వేషు కృపాభిలాషు ప్రతివీరచము విజిగీషు నిత్య సంతోషు నరోషు నిర్దలిత దోషు అనేక విశేషు శేషుని. ఈ పట్టు రథం మాయమైపోయింది. బలరాముడు లేడు, కృష్ణుడు లేడు, కానీ బంధువుల్ని పోషించే మహానుభావుడైన యాదవ ముఖ్యుడు అక్రూరుడు నీళ్లల్లో 1000 పడగలతో ఉన్న ఆదిశేషుణ్ణి చూశాడు. తెల్లని శరీరంతో 3 చుట్టలు చుట్టుకుని 1000 పడగలు అలా ఎత్తి ఉన్న ఆదిశేషుడు కనపడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడు? పైగా సద్భాషు, చక్కగా మాట్లాడతాడు. అసలు ఆదిశేషుడు మాట్లాడినంత ముచ్చటగా ఎవరూ మాట్లాడలేరు. 1000 పడగలతో 2000 నాలుకలతో ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు కర్ణ మనోహరంగా శ్రవణపేయంగా ఇంకా 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 వినాలి అనిపిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా ఏకధాటిగా అనర్గళంగా మహామధురంగా మాట్లాడుతున్న చక్కని వాక్కు కలిగిన ఆదిశేషుడిని చూశాడు. సహస్రమస్తక విభాసిత రత్న విభూషు, 1000 పడగలు. ఆ 1000 పడగల మీద ఒక్కొక్క పడగ మీద ఒక్కొక్క రత్నం ఉన్నది. నవరత్నములు తాపడం చేయబడిన 1000 పడగలు కనపడుతున్నాయి. ధగ 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 వెలిగిపోతున్నాయి ఆ నవరత్నాలు కూడా. ఈ నవరత్నములతో కూడిన 1000 పడగల మీద గిర్రుమని తిరుగుతున్న భూమి కనపడింది. అంత భూమిని మోస్తున్నాడు. భూమిని మోస్తున్న కారణం చేత మహారాజు అయ్యాడు ఆయన. భూమిని మోసేవాడిని మహారాజు అంటారు. మహారాజు గారు వేసుకునే బట్టలు వేసుకున్నాడు. నల్లని వస్త్రం కట్టుకుని ఒంటికి ఆభరణాలు ధరించట. పాముకి ఆభరణాలు ధరింపజేస్తే ఎంత బాగుంటుందో తెలుసా? మహారాజ వేషంలో కనబడ్డాడు. అందుకని భూమి భృద్ వేషు, మహారాజ వేషంలో ఉన్నాడు ఆయన. కృపాభిలాషు, నిజానికి పామును చూస్తే మనకి భయం కలగాలి, కానీ 1000 పడగలతో ఉన్న అంతటి శరీరాన్ని చూస్తే ఆయన ముఖంలో కరుణ మాత్రమే కనపడుతుంది. కరుణాస్వరూపుడు అన్నమాట ఆయన. ప్రతివీరచము విజిగీషు, శత్రువుల్ని చీల్చి చెండాడే అపార పరాక్రమం కలిగిన వాడు. ఆయన బలం ముందు ఈ సృష్టిలో ఒక్కడు నిలబడలేడు. ఎంతటి శత్రువునైనా జయిస్తాడు. ఈ బయట కనబడే శత్రువులేమిటి, లోపలున్న కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలని అంతఃశత్రువుల్ని జయించే మహాత్ముడు ఆయన. నిత్య సంతోషు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఆయనకి దుఃఖమే లేదు అసలు. అరోషు, కోపం ఉండదు. ఒకవేళ కోపం వస్తే ఎంతటి వాడైనా గతగత వణికిపోవలసిందే. నిర్దలిత దోషు, అస్సలు ఒక్క దోషం ఆయనలో లేదు. ఆయనకి ఎవరైనా నమస్కారం చేస్తే నమస్కారం చేసినంత మాత్రం చేతే వారిలో ఉన్న సకల పాపాలు పటాపంచలైపోతాయి. ఇంకా అనేక విశేషములు కలిగిన శేషుణ్ణి చూచాడు. ఆ మహాత్ముడు ఇలా చుట్టలు చుట్టుకుని పడగలు పైకెత్తున్నాడు. ఆ చుట్టల మధ్యలో పడుకుని ఒక ఆయన ఉన్నట్ట. ఆ పాపరేడు యొక్క పానుపు మీద, ఆదిశేషుడి యొక్క పానుపు మీద పడుకుని ఒక మహాపురుషుడు దర్శనమిచ్చాడు. అంటే బలరాముడు మాయమైపోయాడు, ఆదిశేషుడు కనబడ్డాడు. కృష్ణుడు లేడు, ఆయన బదులుగా ఆ పానుపు మీద పడుకున్న ఒక మహాపురుషోత్తముడు కనబడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని వలువవాని, మేఘ మధ్యంబున మెరుగు చందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాని, ముసరు తేటులు వెవ్వ ముఖ చతుష్కము కల తనయుడాడెడి బొడ్డు దమ్మివాని, కదలిన బహుపదక్రమ విశేషంబుల రవము చూపెడి నూపురములవాని, జల జగర్భరుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైన వాని, సౌందర్య ఖనియైన వాని నొక్క పురుషవర్యుగాంచే. ఒక పురుషోత్తముడు, ఒక మహాత్ముడు కనబడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడు? చుట్టలు చుట్టుకొని ఉన్న ఆదిశేషుడి యొక్క తెల్లని శరీరం మీద పానుపు మీద పడుకునున్నాడు. ఆదిశేషుడి పానుపు తెల్లగా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట.
ఆ పడుకున్న ఆయన వయ్యారముగా కుడివైపుకు ఒరిగి ఉన్నాడు. కుడివైపుకు ఒరిగి ఉన్న ఆయన యొక్క బొడ్డులో నుంచి ఒక తామర పువ్వు పైకొచ్చింది. ఆ తామర పువ్వు కూడా తెల్ల తామర పువ్వు. ఆ తెల్ల తామర పువ్వుకి 1000 రేకులు ఉన్నాయి. ఈ 1000 రేకుల తామర పువ్వులో చంటి పిల్లవాడి కింద 4 ముఖాలతో ఆడుకుంటున్నాడు బ్రహ్మ. బ్రహ్మగారు ఎప్పుడు ఆయనకి చంటి పిల్లాడే. ఈ తామర పువ్వు మధ్యలో బ్రహ్మగారు ఎర్రని రంగుతో ఆడుకుంటూ ఉంటే చూడ్డానికి తెల్ల తామర పువ్వులో ఎర్ర తామర పువ్వు అన్నట్టుగా ఉందన్నమాట. ఒక తామర పువ్వు కాదు, బ్రహ్మకి ఎన్ని ముఖాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ముఖాలు 4 తామర పువ్వుల్లో ఉన్నాయి. ఇక్కడే జరిగింది మరో తమాషా. బ్రహ్మగారు చంటి పిల్లాడి కింద ఉన్నాడు కదా, అందుకని ఆ 4 ముఖాలు చీటికి బట్టి అని కూడా మొదలెట్టాడు. చప్పరించుకుంటున్నాడు. నాలిక బయటకు వస్తోంది. నోట్లోంచి చంటి పిల్లలకి చొంగ వస్తుంది, లాలాజలం. ఆ లాలాజలం బయటకు వస్తుంటే అప్పుడేం జరిగింది? తామర పువ్వు మీద ఉన్న తేనె తాగడానికి తుమ్మెదలు వచ్చాయి. ఆ తుమ్మెదలన్నీ వచ్చి ఏం చేశాయి? శ్రీ మహావిష్ణువు బొడ్డులో ఉన్న తెల్ల తామర పువ్వు మీద వాలి. తామర పువ్వులో తేనె తాగుదామని అలా వచ్చిన తుమ్మెదలకి బ్రహ్మగారి మూతులు కనబడ్డాయి. ఆయన నోరు తెరుచుకుని లోపల నుంచి లాలాజలం బయటికి విడిచిపెడుతున్నాడుగా. ఆ బ్రహ్మగారి 4 ముఖములు 4 ఎర్ర తామర పువ్వులు అందులోంచి తేనె వస్తుందనుకుని బ్రహ్మ నోట్లో దూరి ఆ తేనె తాగబోతున్నాయి. దాంతో బ్రహ్మగారు వసే తుమ్మెదలారా, ఇది నోరు తప్ప పొరపాటు కూడా తామర పువ్వు కాస్తమా, నోట్లో దొరకండి అని తోడుకుంటున్నట్ట. అసలు ఊహ ఎంత గొప్పది చూడండి. ముసరు తేటులు వివ్వ ముఖ చతుష్కము కల తనయుడు ఆడెడి బొడ్డు దమ్మివాడు. ఇంకా ఆయన నల్లగా మేఘంలో ఉన్నాడు. మేఘంలో మెరుపు తీగల వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఎడమ వైపున తళతళ మెరిసిపోతున్నది. ఆయనకి వేల కొలది పాదాలున్నాయి. ఈ పాదములన్నిటికీ గజ్జెలున్నాయి. ఈ గజ్జలతో ఉన్న పాదాలను ఆయన ఏం చేశాడు? ఇటు ఉన్నవాడు కాస్త ఒక్కసారి కొంచెం ఇలా కదిలాడు. కదలగానే మొత్తం కాళ్ళన్నీ కదిలాయి. కాళ్ళకున్న గజ్జలన్నీ ఒకేసారి గణ 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 శబ్దం చేశాయిట. అన్ని పాదములు కదిలితే అన్ని పాదములకున్న నూపురములు శబ్దం చేస్తూ ఉంటే ఆ శబ్దములు ఏదో తెలియని ఒక అవ్యక్త కలనాదాన్ని చేసేవి. ఓం అన్నట్టుగా ఉందన్నమాట. కదలిన బహుపదక్రమ విశేషంబుల రవము చూపెడి నూపురముల వాడు. అటువంటి నూపురములతో ఉన్నాడు. ఇంకా బ్రహ్మ రుద్ర సనక సనందనాది మహానుభావులైన ఋషులు నిరంతరం పక్కన చేరి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అని స్తోత్రం చేస్తూ ఉంటే ఆ స్తోత్రాలు అందుకుంటున్నాడు, ప్రశంసలు అందుకుంటున్నాడు. అందాల రాశి ప్రపంచంలో ఉన్న సౌందర్యమంతా ముద్ద చేస్తే ఆ ముద్ద ఆయన కాలి గోటికి పలికి రావడంలా. అంటే అంత సౌందర్యం ఈయనది. అలౌకిక సౌందర్యం కదా, అందుకని ఈ లోక సౌందర్యం ఆయన ముందు ఆగడంలా. అటువంటి మహాసుందరాకారుణ్ణి, పురుషవర్యుణ్ణి, జగన్నాయకుణ్ణి, వాసుదేవుణ్ణి, పరంధాముణ్ణి చూచాడు అక్రూరుడు. అంతేకాకుండా రెప్పలు వేయకుండా ఆ మహాత్ముడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహ రూపాన్ని చూచాడు.